ఓం శ్రీ మాత్రే నమః. అక్షయ తృతీయ శుభాకాంక్షలు. సింహాచలం అప్పన్న స్వామికి చందనం ఎందుకు ప్రీతికరమో తెలుసా? సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి కొలువై ఉన్న ప్రసిద్ధ వైష్ణవ పుణ్యక్షేత్రం. సింహాచలం అప్పన్న స్వామి మహిమగల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మన రాష్ట్రాలలో ఉన్న మిగతా నరసింహస్వామి ఆలయాలలో కన్నా ఈ సింహాచలంలో ఉన్న ఆలయం ఎంతో భిన్నంగా ఉంటుంది. అన్ని ఆలయాలలో మనకు స్వామివారి విగ్రహ రూపంలో దర్శనమిస్తే, సింహాచలంలో మాత్రం లింగ రూపంలో భక్తులకు దర్శనమిస్తాడు. అదేవిధంగా ఈ ఆలయంలో ఉన్న లింగరూప లక్ష్మీ నరసింహస్వామి ఎల్లప్పుడూ చందనంతో నిండుగా పోయబడి ఉంటుంది. అసలు ఈ ఆలయంలో స్వామివారు ఎందుకు లింగ రూపంలో ఉన్నారు? ఇక్కడ ఉన్న స్వామివారికి చందనం ఎందుకంత ప్రీతికరమో ఇక్కడ తెలుసుకుందాము. మన పురాణాల ప్రకారం విష్ణు భక్తుడైన ప్రహ్లాదుడు సింహాచలంలోని నవనరసింహ స్వామిని ప్రతిష్ఠించాడని పురాణాలు చెబుతున్నాయి. సింహాచలంలో నరసింహస్వామి సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి కొలువై ఉన్న ప్రసిద్ధ వైష్ణవ పుణ్యక్షేత్రం. సింహాచలం అప్పన్న స్వామి మహిమల గురించే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మన రాష్ట్రాలలో ఉన్న మిగతా నరసింహస్వామి ఆలయాలలో కన్నా ఈ సింహాచలంలో ఉన్న ఆలయం ఎంతో భిన్నంగా ఉంటుంది. అన్ని ఆలయాలలో మనకు స్వామివారి విగ్రహ రూపంలో దర్శనమిస్తే, సింహాచలంలో మాత్రం లింగ రూపంలో భక్తులకు దర్శనమిస్తారు. అదేవిధంగా ఈ ఆలయంలో ఉన్న లింగరూప లక్ష్మీ నరసింహస్వామి ఎల్లప్పుడూ చందనంతో నిండుగా పొయ్యబడి ఉంటుంది. అసలు ఈ ఆలయంలో స్వామివారు ఎందుకు లింగ రూపంలో ఉన్నారు? ఇక్కడ ఉన్న స్వామివారికి చందనం ఎందుకంత ప్రీతికరమో ఇక్కడ తెలుసుకుందాము. మన పురాణాల ప్రకారం విష్ణు భక్తుడైన ప్రహ్లాదుడు సింహాచలంలోని నవనరసింహ స్వామిని ప్రతిష్ఠించాడని పురాణాలు చెబుతున్నాయి. సింహాచలంలో నరసింహస్వామిని ప్రతిష్ఠించినది ప్రహ్లాదుడు అని పురాణాలు చెబుతున్నప్పటికీ, ఆలయాన్ని నిర్మించినది మాత్రం పురూరవుడనే రాజు నిర్మించినట్లు శాసనాలు చెబుతున్నాయి. ఒకరోజు పురూరవుడు సింహాచలం ప్రాంతాన్ని సందర్శించిన సమయంలో అక్కడ నేలలో కప్పబడిపోయిన స్వామివారి విగ్రహం బయటపడింది. ఆ సందర్భంగా ఆ రాజు స్వామివారి కోసం సింహాచలంలో ఆలయం నిర్మించారని తెలుస్తోంది. అదే సమయంలోనే ఆకాశవాణి ఆ రాజుకు ప్రతిరోజు స్వామివారికి చందనం పూత పూయాలని చెప్పగా, ఆకాశవాణి పలుకుల మేరకు అప్పటి నుంచి స్వామివారిని నిత్య చందనంతో అలంకరిస్తారు. అలా అప్పట్లో మొదలైన ఈ ఆచారం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. కేవలం ఏడాదిలో ఒక్కరోజు మాత్రమే స్వామివారి చందనం పూత ఉండదు. మిగిలిన రోజులన్నీ స్వామివారి చందనం పూతతోనే భక్తులకు దర్శనమిస్తారు. సింహాచలంలోని వరాహ నరసింహస్వామిని నిరంతరం చందనంతో కప్పి ఉంచుతారు. విగ్రహం వేడిగా ఉంటుందని అంటారు. ఆ వేడిని ఉపశంప చేయటానికి నిరంతరం చందనం లేపనంగా పూస్తూ ఉంటారని చెబుతారు. ఏడాదిలో వైశాఖ శుద్ధ తదియ నాడు మాత్రమే చందనాన్ని పూర్తిగా తొలగించి కేవలం 12 గంటల సమయం మాత్రమే స్వామివారి నిజరూపాన్ని చూసే అవకాశాన్ని భక్తులకు కలిగిస్తారు. దీనిని చందన ఉత్సవం లేదా చందన యాత్ర అని పిలుస్తారు. సింహాచల క్షేత్రానికి సంబంధించి ఇది చాలా ముఖ్యమైన ఆధ్యాత్మిక ఉత్సవం. చందనోత్సవానికి కొద్ది రోజుల ముందే ఈ ఉత్సవాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు. ఈ దేవాలయంలోని పూజారులు స్వామివారికి కొత్త చందనపు లేపనం కోసం గంధపు చెక్కలను అరగదీయటం ప్రారంభిస్తారు. నృసింహ జయంతి నర ఆవిర్భావము ఆధ్యాత్మిక విశ్లేషణ. పరమాత్మని ప్రతి ఆవిర్భావం వెనుక ఒక ప్రత్యేకత ఉంది. అది జీవుల పుట్టుకతో పాటు వాటి జ్ఞాన అభివృద్ధిని సూచిస్తుంది. దానిని శాస్త్రపరంగా ఆధ్యాత్మికపరంగా విశ్లేషణ చేస్తే పరమాత్మ విభూతిని గ్రహించడం సులభతరం అవుతుంది. పంచభూతముల కలయికతో ఎన్నో జడ పదార్థములుగా వ్యక్తమైన పరమాత్మ జీవరూపంగా ప్రథమ ఆవిర్భావం మత్స్యావతారము. మొట్టమొదటిసారిగా నీటిలో జీవించే జంతువుగా చేప రూపంలో వ్యక్తమయ్యను. కాలక్రమేణా నీటిలోనే కాకుండా భూమిపై కూడా జీవించగల ఉభయచర జీవిగా తాబేలు రూపంలో కూర్మావతారముగా దర్శనమిచ్చెను. తదుపరి నేల మీద మాత్రమే జీవించగల జీవిగా పంది రూపంలో వరాహ అవతారంగా వ్యక్తమయ్యెను. 4వ అవతారంగా మానవాకృతిని పోలిన నరసింహ రూపంలో నారసింహునిగా ఆవిర్భవించెను. మానవుల ఆవిర్భావానికి నాంది ఈ నృసింహ అవతారము కావున దీనిని మనుజుల జయంతిగా కూడా భావించవచ్చు. ధైర్యం, శక్తి, ధీమ, పోరాట పటిమ కలిగిన సింహరాజము సంపూర్ణ జ్ఞానంతో కూడి నారసింహునిగా వ్యక్తమైన రోజు నేడు. భక్తుని మాటను నిజం చేయడంతో పాటు తన సేవకుడైన హిరణ్యకశిపుని శాప విముక్తి చేసిన మూర్తి. సర్వాంతర్యామిత్వం అన్న భగవద్భూతిని స్పష్టంగా నిరూపించిన మూర్తి.
హిరణ్యకశిపుని సంహారానికి ఎన్నో అడ్డంకులు ఉన్నప్పటికీ ఎత్తుకు పై ఎత్తు వేసి అజ్ఞానాన్ని వధించిన జ్ఞానమూర్తి. తన ఒడిలోకి లాక్కొని రాక్షసుని సంహరించిన పిదప అదే ఒడిలో జ్ఞానలక్ష్మితో కూడి ప్రసన్న దర్శనమిచ్చిన కారుణ్యమూర్తి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి. ఆ తేజరూపాన్ని ఉగ్రవీర మహావిష్ణు జ్వలంత సర్వతోముఖం నృసింహ భీషణం భద్రం మృత్యుం నమామ్యహం. ఈ కారుణ్య రూపాన్ని లక్ష్మీపతి కమలనాభ సురేష విష్ణు యజ్ఞేశ యజ్ఞ మధుసూదన విశ్వరూప బ్రహ్మణ్య కేశవ జనార్దన వాసుదేవ లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం అని ధ్యానిస్తూ మనలోని ఆత్మరూపంలో ఉన్న ఆ పరమాత్మను దర్శించుకుందాము. అదే మనం ఆ స్వామికి భక్తితో సమర్పించే ఆత్మ నివేదనము. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.